అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ప్రవీణ్ పగడాల గారు హిందూ దేవీ దేవతలను భయంకరంగా విమర్శించేవారు అని అంటాను. కానీ ఆయన ప్రసంగాలు చూస్తే ఎక్కడ కూడా హిందూ దేవీ దేవతలను విమర్శించిన ఒక్క మాట కూడా కనబడదు. కాకపోతే ఈ దేవీ దేవతల మీద బ్రాహ్మణులు చేస్తున్న అరాచకాలను మాత్రం ఎండగట్టినాడు. కానీ దీన్ని బయటికి తీసుకపోతలేరు వాళ్ళు. ఎంతసేపు హిందూ దేవతలను విమర్శిస్తున్నారని అంటున్నారు. అయితే ఒక వాదన బయటికి వెళ్ళింది అన్న, ప్రవీణ్ పగడాల గారు ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీకి సంబంధించి ఇంటర్నల్ గా ఒక మిషన్ నడుపుతున్నాడు, నిజమేనా? నిజమే. అంటే నాకు ఆయన స్నేహితుల ద్వారా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈయన ఇండాలజీని భారతదేశంలో చర్చకు పెట్టకపోతే, అంటే ఈ చారిత్రలో మగ్గిపోయినటువంటి నిజాలను, అంటే ఈ సంస్కృతి పేరు మీద, సాంప్రదాయం పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి నిమ్న వర్గాలకు జరిగినటువంటి అన్యాయాన్ని చర్చకు పెట్టకపోతే, వీళ్ళు కూడా ఇప్పుడు ఒక వర్గం సనాతన ధర్మం అనే పేరు మీద కానీ, లేకపోతే మాది గొప్ప ధర్మం అనే పేరు మీద కానీ, లేకపోతే దేశ ధర్మం అనే పేరు మీద కానీ వీళ్ళు మోసపోయే ప్రమాదం ఉన్నది. అంటే వాస్తవానికి ఈ ధర్మం పేరు మీద నిమ్న వర్గాలకు, ప్రత్యేకంగా మహిళలకు, ప్రత్యేకంగా ఆదివాసీలకు, దళితులకు ఏం జరిగిందనే చెప్పడం కోసం ఆయన కొంతమందిని సెలెక్టివ్ గా కొంతమందిని ఈ ఇండాలజీ పేరు మీద ట్రైన్ చేస్తా ఉన్నాం. అయితే ధర్మం అనగానే మనం ఎక్కువ సెన్సిటివ్ అయిపోతాం. అదేదో ఒక బ్రహ్మ ప్రార్థన లాగా, అంటే పూర్తిగా తెలుసుకునే ఆలోచన కూడా చేస్తలేరు. ధర్మం అనగానే దాన్ని ఎవరైనా వ్యతిరేకించగానే సెన్సిటివ్ అయిపోతాను, కొట్టాల చంపాలని ఒక మైకంలోకి వెళ్ళిపోతాను. కానీ ప్రవీణ్ పగడాల గారు నీట్ గా చెప్పింది, ధర్మం అంటే ఏదో కాదు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, నాలుగు పాదాలు అంటే ఆ 4 పాదాలు ఏదో కాదు, బ్రాహ్మణ వ్యవస్థ, క్షత్రియ వ్యవస్థ, వైశ్య వ్యవస్థ, శూద్ర వ్యవస్థ. ఈ వ్యవస్థలు మీద రాజ్యాన్ని నడపడమే సనాతన ధర్మం. అయితే ఈ వ్యవస్థలు ఇట్లనే ఉండకూడదు. అంటే కింద ఉన్న బీసీలు కావచ్చు, కిందనే ఉండాలి. ఏది శూద్రులు కిందకి ఎవరు వస్తారు? ఇప్పుడు ఉన్న రెడ్డిలు కూడా వస్తారు, వెలుమలు కూడా వస్తారు శూద్రుల కింద. బీసీలతో పాటు రెడ్డి, వెలుమలు, కమ్మలు, కాపులు కూడా శూద్రుల కిందికి వస్తారు. అంటే వీళ్ళు బ్రహ్మ పాదాల నుండి పుట్టిన వాళ్ళు అనేది మన ధర్మశాస్త్రం చెప్తున్నది. అయితే వీళ్ళు ఎప్పుడు కిందనే ఉండాలి. వీళ్ళు ఎవరి కింద ఉండాలి? వైశ్యుల కింద ఉండాలి. ఈ వైశ్యులు ఎవరి కింద ఉండాలి? క్షేత్రుల కింద ఉండాలి. ఈ క్షేత్రులు ఎవరి కింద ఉండాలి? బ్రాహ్మణుల కింద ఉండాలి. ఈ బ్రాహ్మణులు ఎవరిపైన ఉండాలి? దేవుడి పైన ఉండాలి. ఇది ధర్మం అని వాళ్ళు బోధిస్తున్నారు. ఇది ఇట్లా కాదు అంటే వీళ్ళు ఎట్లా బోధిస్తారు అంటే ఇట్లా బోధిస్తారు. ఇక్కడ శూద్రులు, ఇక్కడ వైశ్యులు, ఇక్కడ క్షేత్రియులు, ఇక్కడ బ్రాహ్మణులు, ఈ బ్రాహ్మణులు అనేటువంటి దేవుని మీద ఉండాలి అని బోధిస్తున్నారు. కానీ కాంశీరామ్ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇప్పుడు చెప్పిన ప్రవీణ్ పగడాల గారు కావచ్చు, ఇది ఇట్లుండకూడదు, ఇట్లుండాలి ఈ సమాజం అనేది, ఎవడి మీద ఎవడు ఉండకూడదు, అందరు సమానంగా ఉండాలి అనేది ప్రవీణ్ పగడాల గారు చెప్తున్నారు. ఇది వాళ్ళకు కోపం తెప్పించింది.